ఒక్క స్పూన్ నెయ్యితోటి ఇంత టేస్టీ, అందులోనూ హెల్దీ రైస్ చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? మీరే చూడండి. ఒక స్పూన్ నెయ్యిలో మీకు నచ్చిన మసాలా అంతా వేసేసి, జీలకర్ర, సోంపు వేసిన తర్వాత ఉల్లిపాయలు కావాల్సినన్ని వేసుకుని పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చు. పచ్చిమిర్చి యాడ్ చేస్తే ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకున్న తర్వాత మీకు రైస్ క్వాంటిటీని బట్టి టమాటాలు కట్ చేసుకుని వేయాలి. టమాటాలు కాస్త ఎక్కువ యాడ్ చేస్తే బాగుంటుంది. ధనియాల పొడి, చివరిగా కారం వేసి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. అంతే, నానబెట్టుకున్న రైస్ వేసేసేయటమే. ఎంత సింపుల్ కదా. ఈ హోల్ ప్రాసెస్ అంతా కూడా రెగ్యులర్ గా మనం చేసేదే. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడున్న ట్విస్ట్ అంతా వచ్చేసి కొబ్బరి పాలు తీసుకోవటంలోనే ఉంది. నేనైతే ఒక పెద్ద కొబ్బరికాయ వాడానండి. చక్కగా పాలు తీసుకుని అవి పోసేసేయటమే. చివరిగా సాల్ట్ కాస్త తక్కువ అయితే యాడ్ చేశాను అనమాట. ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసి కుక్కర్ క్లోజ్ చేసేది. కొబ్బరిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటారు. మనమేమో యూజువల్ గా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోం. పిల్లలు అందులో అస్సలే తినరు.